హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మీలో ప్రతి ఒక్కరికి ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. కానీ ఏ ఇన్స్టిట్యూషన్లో చేరితే బాగుంటుందని ఒక చిన్న సందేహం ఉంటుంది. ద బెస్ట్ ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూషన్ చెప్పుకోవచ్చు. మేడం మనతోటి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సంఘమిత్ర గారు ఉన్నారు. వారితో అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మేడం ముందుగా కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూషన్కు వేరే ఇన్స్టిట్యూషన్ మధ్య తేడా ఏంటి మేడం? ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూట్ అండి. అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా కోచింగ్ ప్రొవైడ్ చేస్తాము స్టూడెంట్స్కి. అండ్ స్టూడెంట్ సెంట్రిక్ ఉంటుంది. ఒక వాల్యూస్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ మాది. ఇందులో ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది మేడం? ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. 35 ఏళ్ళకి పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. 25+ ఇయర్స్, 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆర్ మెంటర్స్ ఆర్ ఆల్సో ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళనే మేము సివిల్స్ మెంటర్స్గా తీసుకుంటామండి మా ఇన్స్టిట్యూట్లో. అండ్ రివిజన్ ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్ ఏవైతే ఉంటాయో, మెంటర్షిప్, ఇవన్నీ కూడా మా ప్రిలిమ్ కమ్ మెయిన్ కోచింగ్ ద్వారానే వీ గివ్ ఇట్ టు ది స్టూడెంట్స్. మళ్ళీ ఎక్స్ట్రాగా వాళ్ళు స్పెండ్ చేయకుండా ఎగ్జామ్ ఓరియంటెడ్ కోచింగ్ ఉంటుందండి మా దగ్గర. కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఇంత టైం చదవాలి అని ఏమన్నా ఉంటుంది కండిషన్? సో తప్పకుండా ఒక డిసిప్లైన్డ్గా చదవాలి, న్యూస్ పేపర్స్ చదవాలి, ఇవన్నీ వినాలి. సో వాళ్ళు ఒక డిసిప్లైన్డ్గా చదువుకోవాలి. ఇన్ని గంటల కంటే వాళ్ళు ఆ చదువుతున్న టైంని ఎలాగా యూటిలైజ్ చేస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఒకటండి, మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్లోనే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్ మాది. విల్ డెఫినెట్లీ గైడ్ యూ. ఒకసారి మా స్టూడెంట్ అయితే మేము ఆల్రౌండ్ కోచింగ్ మీకు ఇస్తాము. సో పేరెంట్స్గా కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు అటెండ్ అవ్వచ్చు. మా స్ట్రాటజీ సెషన్స్ వినొచ్చు. ఎలా ఉంటుంది ఎగ్జామ్ అని తెలుసుకోవడానికి వీ విల్ గైడ్ యూ త్రూ కౌన్సిలింగ్. ఆర్సి రేట్లో చేరాలంటే చాలామంది కొంచెం పేదవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎలా ఉంటుంది ఫీ? సో వచ్చే వాళ్ళందరికీ తప్పకుండా we ensure that మీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మేము కౌన్సిలింగ్ ఇస్తామండి. దాన్ని బట్టి we ensure that మీకు డెఫినెట్గా మంచి జరిగేటట్టు చూస్తాం. థ్యాంక్ యూ మేడం. ఈసారి యూపీఎస్సీ సిఎస్సి 2024 రిజల్ట్స్ ఈరోజే విడుదలయ్యాయి. ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి 27కి పైగా ర్యాంకులు మన ఇన్స్టిట్యూట్ నుంచి సాధించారు మన స్టూడెంట్స్. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మన స్టూడెంట్స్ దే హ్యావ్ మేడ్ ఇట్ టు ద సివిల్ సర్వీసెస్. దీంట్లో రావుల జయసింహారెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ 46, తను ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నారు సర్వీస్. ఇంకా హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఐఏఎస్. సాయి చైతన్య జాదవ్ ఏఐఆర్ 68 తనకి. అండ్ చక్కా స్నేహిత్ ఆల్ ఇండియా ర్యాంక్ 94. నెలతూరు శ్రీకాంత్ రెడ్డి 151. శ్రీకాంత్ యాక్చువల్లీ ఢిల్లీలో ఉన్నారు. హీ వాజ్ ఎల్లుండి తనకి హీ హ్యాస్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ, కానీ ఇప్పుడు ఐఏఎస్ వస్తుంది ఇంకా. సో నౌ హీస్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్. వీఆర్ వెరీ హ్యాపీ. తను చాలా ఇయర్స్ నుంచి హీఈస్ ట్రయింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో తనకి ఐఏఎస్ వస్తుంది. అండ్ వీ హ్యావ్ కొలిపాక శ్రీకృష్ణ సాయి. తనకి ఆల్ ఇండియా ర్యాంక్ 190 వచ్చింది. తను 10th ర్యాంక్ వచ్చింది యాక్చువల్లీ టీజీపీఎస్సీ గ్రూప్ 1లో. సో నౌ హీ హ్యాస్ 190 అండ్ he's into civil services. Congratulations to him. And Bollam Uma Maheshwar Reddy 221. Tanaki, he was also associated with our institute for quite a long time and we are very happy for him. Charan Teja 231. IFS వస్తుంది, Indian Foreign Service, which is a very rare service. చాలా తక్కువ మందికి వస్తుంది. సో తన ఫస్ట్ ప్రయారిటీ కూడా ఫారెస్ట్ సర్వీస్ ఉండింది తన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో. అండ్ పూల ధనుష్, తనకి ఆల్ ఇండియా ర్యాంక్ 232 వచ్చింది. దెన్ పోతరాజు హరిప్రసాద్ ఆల్ ఇండియా ర్యాంక్ 255. తనది మ్యాథ్స్ ఆప్షనల్. సో హీ ఈజ్ ఆల్సో వర్కింగ్ నౌ. అండ్ తనకి ఇప్పుడు వరంగల్లో ఉన్నారు, బట్ హీ విల్ కమ్ అండ్ సూన్ మీటర్స్. ప్రీతి, షీఈస్ ఆల్ ఇండియా ర్యాంక్ 263. తిను యాక్చువల్లీ షీఈస్ ఫ్రమ్ కర్ణాటక. వెరీ అంటే మన హైదరాబాద్ ఎలా అంటే ఇట్స్ ఆల్సో హబ్ ఫర్ కర్ణాటక. మన ఇన్స్టిట్యూట్కి కర్ణాటక నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. అండ్ వీ హ్యావ్ పంకజ్ పట్లీ హూ ఈజ్ ఆల్ ఇండియా 329 ర్యాంక్. మన దగ్గర మెయిన్స్ కోచింగ్ కూడా తీసుకున్నారు. హీఈస్ ఫ్రమ్ అనదర్ స్టేట్, కానీ మన కోచింగ్లో మనం ఇస్తున్న మెయిన్స్ కానీ ప్రిలిమ్స్కి కానీ మనం ఇస్తున్న స్పెషలైజ్డ్ కోచింగ్ from all over the country they are joining online to get trained. And Mulagani Uday Krishna Reddy 350 rank. మా
వెరీ ప్రౌడ్ ఆఫ్ ఉదయ్ కృష్ణ గారు. హీఈస్ గ్రూప్ 2 మా దగ్గర గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నారు. ఒక కానిస్టేబుల్ నుంచి హీ హ్యాస్ కమ్ అప్ టు ఐపీఎస్. ఇప్పుడు ఐపీఎస్ లాస్ట్ టైం కూడా సర్వీస్ వచ్చింది రైల్వేస్ దీంట్లో. దెన్ నౌ హీ ఈజ్ ఇన్ టు ఐపీఎస్ వచ్చింది. వెరీ హ్యాపీ ఫర్ ఉదయ్ కృష్ణ. తను ఎప్పుడు చెప్తుంటారు, మేడం గ్రూప్ 2 కోచింగ్ ఇక్కడ ఏది ఉందో దాంతోనే నేను ఇంత సాధించాను. తెలుగు మీడియం తంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్ ఇండియా ర్యాంక్ 392 జీనుశ్రీ జశ్వంత్ చంద్ర. And then Raparthi Preeti, All India rank 451. She is a mother and also a software engineer, and now she has made it to 451. అంటే తల్లిలు కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తూ వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని కూడా చదువుకోవడము ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ ప్రీతి ఈజ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్. బొంతాల సాయి వినోద్ కృష్ణ, తిను కూడా తనది ఐఐటి బ్యాక్గ్రౌండ్, తను మ్యాథ్స్ ఆప్షనల్, 577 ర్యాంక్. దీప్తి చౌహాన్, తను 716, తను ముందు కూడా సెలెక్ట్ అయ్యారు. దిస్ ఈజ్ హర్ సెకండ్ టైమ్ షీ ఈస్ గెటింగ్ సివిల్ సర్వీసెస్ ర్యాంక్. అండ్ తొగరు సూర్యతేజ 799. హీఈస్ అవర్ ప్రిలిమ్ కమ్ మెయిన్ స్టూడెంట్. సూర్యతేజ ఈజ్ ఆల్రెడీ అ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ and he has made into civil services now, and we are very happy for Surya. His dream is to become IAS, so we know that he is going to continue to write, but he is very talented, and we one of those students whom we know that he will give the best to the country. And Gangadhari Vikram 814, తను ఆల్రెడీ సర్వీస్లో మన ఉన్నారు, అండ్ మన తెలంగాణ గ్రూప్ 1లో కూడా వచ్చింది. నౌ హీ గాట్ 814, మోస్ట్లీ ఐఆర్ఎస్ అనుకుంటున్నాము తనకి. వికాస్ మీనా గారు, హీ ఈజ్ ఆల్రెడీ ఇంటూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, అండ్ నౌ హీ ఈజ్ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 845. హీల్ గెట్ ఐఏఎస్. జితేందర్ నాయక్ గొగులోతు, తనకి 855 వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు హిమ్. బెండుపూరి మౌర్య తేజ్, తనకి 856 ర్యాంక్. రాజు నమ్దేవ్ వాగ్ 871. సిఏపిఎఫ్లో తను బస్తర్, ఇప్పుడు మీరు న్యూస్లో కూడా చూసుంటారు, ఎన్కౌంటర్స్ అయ్యి ఇప్పుడు వెరీ క్రూషల్ రోల్ ప్లే చేశారు. వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ హ్యాస్ చేంజ్డ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ బస్తర్ విత్ ఆ ట్రైబల్ కమ్యూనిటీస్లో కూడా ఒక ట్రైబల్ స్కూల్ స్టార్ట్ చేసి వాళ్ళ గ్రూప్ చాలా మంచి సర్వీస్ చేశారు. అండ్ హీ ఈజ్ నౌ సెలెక్టెడ్. తను కూడా వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ హిస్ సెలెక్షన్. బానోతు శ్రీనికేష్ నాయక్ 938 ర్యాంక్. తను కూడా హీ హెస్ బీన్ అసోసియేటెడ్ విత్ అస్ బిఫోర్ ఆల్సో, అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు హిమ్. చలవాడి శ్రవణ సౌమ్య, తనకి 951 ర్యాంక్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు హర్. అండ్ అరికొండ సాత్విక్ 974. Satvik was also one of those students this was his first interview and he made it to the service. He is an IITN. తనకి మంచి సర్వీస్ ఇంకా రావాలని ఉంది, బట్ విత్ దిస్ ర్యాంక్ he will try for better service next time, but this was his first interview. He made it to the service. We are proud of him. Congratulations to him. Ravada Sai Mohini Manasa, తనకి 975 వచ్చింది. మా మెయిన్స్ ప్రోగ్రాంలో తను గైడెన్స్ తీసుకుంది. అండ్ దీపక్ కుమార్, హీజ్ 989, తను కూడా మా మెయిన్స్ ప్రోగ్రామ్కి తీసుకున్నారు ఫ్రమ్ అదర్ స్టేట్. సో మన రాష్ట్రాలే కాకుండా ఇరుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు స్టూడెంట్స్. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ పుట్ ఇన్ దేర్ బెస్ట్ హార్డ్ వర్క్, అండ్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేక్ ఇట్. వాళ్ళు కూడా ఈసారి do not lose your confidence. Please put your best. This is a all India service and all India exam kabatti manaku chaala odidudukulu you will face. Do not take this as a time where you will be down, and we are here. Emunna kuda next time kuda we will guide you. This institute okasari RC Reddy Institute student ante meeku వచ్చే అంతవరకు we are there with you, and we wish all our students hearty congratulations. Inka unnaru kontamandi, this is just a couple of hours after the interview, after the results have come out. So hearty congratulations to all of them, and to all their family members for all the support that they have given their children. అంటే ఫెయిలియర్ అయినప్పుడు వాళ్ళు చేయి వదిలేకుండా పట్టుకొని ముందుకు నడిపించే వాళ్ళే
జీవితంలో మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారండి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మేము ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ 27 ర్యాంకర్స్ విత్ ర్యాంక్ అండ్ పేరు, హాల్ టికెట్ నంబర్, ఏ కోర్స్ మా దగ్గర తీసుకున్నారో కూడా మేము లిస్ట్లో పెట్టాము. దిస్ ఈజ్ అకార్డింగ్ టు CCPA guidelines, Consumer Protection Authority guidelines ప్రకారము we have given it out. So every student who is aspiring for civil services, please make a note of this, and we wish you all the best. All those aspirants, we will guide you through whatever you have in the future. మీరు ఏమన్నా థాట్స్ ఉంటే సివిల్ సర్వీసెస్ గురించి కూడా this institute will guide you through all that, and all the best to all of you. Thank you.